बिंदु दर्पण संतुष्टा पूर्णया कृपा
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते सायंकालं समयमुलो संध्यादीनाराधनलो भक्तनु कल्ली महालक्ष्मी भक्तनु कल्ली महालक्ष्मी सायंकालं समयमुलो संध्यादीपाराधनलो भक्तनु कल्ली महालक्ष्मी भक्तनु कल्ली वरलक्ष्मी తాళపు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలచిన వెంటనే పలికింది అడిగినవన్నీ ఇస్తుంది సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధనలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి అందరూ చేరి రారండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి అక్కడ సీటు మీద ఒక నిమిషం రాబోయే కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈవేళ జరిగిన నూతన ప్రవచన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తులందరి సహకారంతో చాలా గొప్పగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ సంతోషించారు. అందరికీ ముఖ్యంగా ఆ నిర్మాణ కార్యక్రమంలో సహాయం అందించిన శ్రీ ఉచ్చా చంద్రశేఖర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారికి మరొక్కసారి మఠం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సరే, ఇంకా ఎదురుకెళ్తే రేపు ఉదయం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ మన దగ్గర ఈ హుండీ అని ఒక కియాస్క్ అంటారు దాన్ని, మీరు చూస్తే తెలుస్తుంది. ఉదయం 10 గంటలు కదంటే ఆన్లైన్ పేమెంట్లు చేసేవాళ్ళు ఈ మధ్యన అందరూ మొబైలే వాడుతున్నారు. 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఎవరు క్యాష్ తీసుకురావట్లేదు. ఉండి డబ్బులు తగ్గిపోయేమో, ఆ డబ్బులు చిల్లర లేదని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందుకని అటువంటి ఏర్పాటు చేసాం. అందుకని మీరు ఎంత డబ్బైనా సరే ఆ కియాస్క్ ద్వారా అమ్మవారికి అయ్యవారికి సమర్పించుకోవచ్చు. చాలా సంతోషం. అది రేపు ఉదయం 10 గంటలకి రీజనల్ మేనేజర్ ఐఓపి వారు వస్తారు. 2-3 అఫీషియల్స్ ఎవరను. ఎలాగ మనకి ఇక్కడ రేపు ఉదయం సంగీత కవుల ఆరాధనోత్సవాలంటూ శ్రీమతి పుచ్చా రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకి 10 గంటల నుంచి 12:30 వరకు, అలాగే సాయంకాలం 5 గంటల నుంచి 7:30 వరకు సుమారు. సో 10 గంటలకు అందరూ వస్తారు కాబట్టి ఆ కార్యక్రమానికి వారి కూడా ఇక్కడ ఒక 5 నిమిషాలు, ఎందుకంటే ఐఓబి నుంచి వచ్చిన అఫీషియల్స్ కదా, ఒక 10 మంది చుట్టూ ఉంటే బాగుంటుంది వాళ్ళకు కూడా. మరీ బొత్తుగా ఆయన నేను ఇద్దరు ఉంటే బాగుండదు. అందుకని దయచేసి సహకరించాలి. ఆ సమయంలో వీలైన వాళ్ళందరూ 5 నిమిషాలు అక్కడ నుంచి ఉంటే పని అయిపోతుంది. సరే, ఆదివారం సాయంకాలం 6:30కి మీకు అందరికీ తెలుసు శ్రీమద్ రామాయణ వచన పారాయణ కార్యక్రమం చేస్తున్నాం. పోయిన వారం కిష్కింధకాండ సమాప్తమైంది. రేపు వచ్చే ఆదివారం సుందరకాండ వచన పారాయణ కార్యక్రమం. అత్యంత పవిత్రమైన కార్యక్రమం కాబట్టి సుందరకాండ వీలైన వారు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. మీరు అందరూ వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అటువంటి కార్యక్రమాలు అసలు మనం కూడా చేయగలుగుతున్నామనే విధమైన తృప్తి, చాలా సంతోషం. రెండోది, భగవద్గీత క్లాసులు ఎలాగా ఉదయం 10 గంటలకు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పవలసింది, ఇందాక విన్నాను మధ్యాహ్నం, మే 2వ తారీఖు శంకర జయంతి. బ్రహ్మగారు చెప్పాలి, మే 2వ తారీఖు శంకర జయంతి అవునా? సుమారు ఆ సమయంలో ఓ వారం 10 రోజులు అటు ఇటులో గురువుగారు హైదరాబాదు రావచ్చు అని వినికిడి. దాన్ని బట్టి మనం ఇంకా 1-2 నెలలు ఉంది కాబట్టి సమయం చాలా గొప్పగా చేయాలి ఈసారి. వారి అసలు ఆ రిసీవ్ చేసుకునే పరిస్థితే మనం ఘనంగా చేయాలి. ఒక గుర్రపు బగ్గీలో ఊరేగింపుగా తీసుకురావడం కానీ, లేకపోతే పెద్ద మోటార్ వాహనం ఏదైనా పెట్టి సింహాసనం కింద ఏర్పాటు చేసి తీసుకురావడం కానీ, ఇంకా అక్కడి నుంచి మొదలెడితే మన దగ్గర ఉన్న ఆ 1 రోజు 2 రోజుల్లో ఈ ఇంప్రూవ్ చేసిన ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకుంటూ చాలా ఘనంగా చేయాలని ఆలోచన. అందరి సహకారం అవసరం. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. సరే, 3వ తారీఖు వసంత పంచమి ఉదయం 10 గంటలకు అక్షరాభ్యాసం చేసుకునేవారు, అది ఆర్జిత సేవ, 250 రూపాయల రుసుముతోటి ఓన్లీ అక్షరాభ్యాసాలు చేసుకునేవారు మాత్రమే. తర్వాత 11 గంటలకి విద్యార్థులందరి చేత సామూహిక సరస్వతి పూజ. ఏ క్లాస్ చదువుకుంటున్నా పర్వాలేదు, విద్యార్థులు అయితే చాలు. వాళ్ళందరూ వచ్చి అమ్మవారి సమక్షంలో అమ్మవారికి స్వయంగా చేసుకునే అవకాశం. సోమవారం మరి అది అవడం వర్కింగ్ డే. వీలైన విద్యార్థులందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని ఆశ. కొందరు ఆదివారం పెట్టుకున్నారేంటి, అది ఆ వసంత పంచమి అంటే మనకు పంచమి సోమవారం పొద్దున, అది బహుశా ఈ కన్వీనియన్స్ గురించి ఆదివారం సాయంకాలం పెట్టుకున్నారు. సరే సరే, అది సోమవారమే కార్యక్రమం, తప్పదు. వీలైన విద్యార్థులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే నెక్స్ట్ డే మంగళవారం రథసప్తమి, సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించిన సూర్య నమస్కారాలు వగేరా, అరుణపారాయణ వగేరా ఆ కార్యక్రమాలన్నీ మన ప్రవచన మందిరంలో జరుగుతాయి. మంగళవారం ఉదయం 10 గంటలకి. బహుశా ఈ 4-5 రోజుల కార్యక్రమాలు అన్ని వివరంగా చెప్పాను. అందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను.